అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ గోంగూర పులిహోర. ఒకసారి చేసుకొని తింటే మరలా ఎప్పుడు చేసుకుందామా అనిపించే అంత టేస్ట్తో ఈ గోంగూర పులిహోరని ఎలా చేయాలనేది ఈరోజు మనం నేర్చేసుకుందాం. ముందుగా కడాయి తీసుకొని దానిలోకి 1.5 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూను ఆవాలు, అలానే 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలోకి 8 నుంచి 10 మిర్చిని యాడ్ చేసుకోవాలి. మంటగా ఉంటే తగ్గించుకోవచ్చు. మిర్చి స్పైస్ లేవు కాబట్టి నేను 8 యాడ్ చేశాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలోకి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసి బాగా వాటర్ పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు కూడా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే గోంగూరలో నుంచి ఆయిల్ బయటకు అనేది వచ్చేస్తుందో అప్పుడే మనకి గోంగూర మంచిగా ఫ్రై అయినట్లు. ఇలా చూపించిన విధంగా ఆయిల్ అనేది అంతా బయటకు వచ్చేంత వరకు చిన్నగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని అంతా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఎలాంటి పప్పు అనేది లేకుండా చూసుకోవాలి. అలా తర్వాత దీనిలోకి ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోంగూరని కూడా యాడ్ చేసేసి దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా చేసేయాలి. చూశారు కదా, ఇలా చూపించిన విధంగా పేస్ట్ అయిన తర్వాత ఇలా బాండీలోకి వేసేసుకొని మిక్చర్ అంతా మొత్తం కలిపేసుకుంటూ దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అలానే 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలి. లేకపోతే అడుగు అంటిపోతుంది. ఎప్పుడంటే మనకి కుక్ అయినట్లు అనిపించింది అంటే ఇలా పేస్ట్ అనేది బాండీకి అసలు కలుసుకోదు. మనం తిప్పుతూ ఉంటే ఒక బౌల్ లాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పటి వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని దానికి 5 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు పచ్చిపప్పుని, అలానే 1 స్పూన్ మినప్పప్పుని, 1/2 స్పూన్ మస్టర్డ్ని, 1 స్పూను గ్రౌండ్ నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 3 మిర్చీస్కి ఘాట్స్ పెట్టుకొని వేసుకోవాలి. అలానే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి. అలానే కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ రైస్ని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి బాగా పొడి పొడిగా వచ్చేలాగా ఉడకబెట్టుకున్నాను. ఈ రైస్ని అంతా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉంటే పులిహోర అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఈ రైస్ని అంతా ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఉండలేనివి లేకుండా రైస్ అంతా విడిగా అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలోకి ముందుగా తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపుని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే మనం ఆయిల్తో ఈ రైస్ని కలపటం వల్ల రైస్ అనేది ఇరిగిపోకుండా ఉంటుంది. అందుకని ఫస్ట్ తాలింపు వేసి కలుపుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని రైస్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మరి ఓవర్గా రైస్ని కదపకండి, ఒకవేళ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రైస్ అనేది కొంచెం గట్టిగా లేకపోతే ఇరిగిపోతుంది. ఇలా రైస్ అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందాం. పులుపు ఉప్పు సరిపోయిందేమో. సరిపోకపోతే మళ్ళీ ఆ గోంగూర గ్రేవీని కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుపు అను సాల్ట్ అనేది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలానే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. నాకైతే సూపర్గా నచ్చింది. ఇక్కడ పులుపు సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటే
పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పులిహోర అనే కాదు, నిమ్మకాయ పులిహోర అయినా లేకపోతే చింతపండు పులిహోర అయినా పులుపు అనేది సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. అలానే నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే మన కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని కంపల్సరీగా క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో అప్పుడు అది మీకు నోటిఫికేషన్గా చూపిస్తుంది. ఉంటా మరి మరొక రెసిపీతో మరలా మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.